కర్కాటక రాశి వాళ్ళు రాహుకేతువుల బలం పెరగటానికి ఈ 2026లో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం మంగళవారం చేసుకోండి. అలాగే శనీశ్వరుడి బలం అనేది అసలు లేదు కాబట్టి ఈ సంవత్సరం వీలైనప్పుడల్లా శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. ఇలా ఆంజనేయ స్వామిని పూజించిన, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసిన, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసిన 2026 మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా కర్కాటక రాశికి 2026లో గ్రహాల సంచారం అనేది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. రాహుకేతువుల బలం లేదు, శనీశ్వరుడి బలం లేదు, గురువు బలమేమో కేవలం ఈ 2026లో చివరి 2 నెలల్లో నవంబరు, డిసెంబర్ నెలల్లో మాత్రమే ఉంది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి కూడా కర్కాటక రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.